నమస్కారం కృష్ణారావు గారు. మనం ఇదివరలో ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాని మీద మరి అప్పుడు అమృతరావు గారు చేసి దాన్ని సాధించారు. తర్వాత రీసెంట్గా ఎలక్షన్స్ ముందర ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తారనే దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. దాని మీద కూడా మనము ఆ విషయం మీద మాట్లాడడం అదంతా జరిగింది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని మేము పరిరక్షించడానికి ట్రై చేసుకున్నాం, మేము కంటిన్యూ చేసాము ఇదని. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అక్కడ స్టీల్ ప్లాంట్లో ఈ వన్ ఆఫ్ ది ఫర్నెసెస్ని అంటే వాటిని స్టాప్ చేశారు. ఇది మూసే దశలోనే ఉంది. మరి ఎన్డీఏ గవర్నమెంటు దీన్ని కంటిన్యూషన్కి తోడ్పాటు పడుతోందా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, తర్వాత పవన్ కళ్యాణ్ అనే దాని మీద ఒక పెద్ద ఒక వివాదాస్పదమైన అంశం కింద తెర మీదకి మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి దీని పూర్వపురాలు దాని మీద అసలు ఇది ఓన్లీ టెంపరీ ఫినామినా లేకపోతే గవర్నమెంట్ రియల్గా ప్రైవేటైజేషన్ చేస్తూ సంస్థని నిర్వీర్యం చేస్తుందా అనే విషయం మీద మీ యొక్క అభిప్రాయం. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఒత్తాడో దీని మీద డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏదో ఒకటి త్వరగా నిర్ణయం తీసుకోకుండా తమకు తాము బీజేపీ సృష్టించుకున్న ఒక మేజర్ ప్రాబ్లమ్స్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి. దీన్ని ప్రైవేటైజ్ చేయడంలో తప్పేమీ లేదు, ఎప్పుడో చేసి ఉండాల్సింది. చేస్తాము అన్న తర్వాత చేస్తాము అన్న స్టేట్మెంట్కు చేయకపోవటానికి టైం పీరియడ్ 10 ఏళ్ళు. పొలిటికల్గా కూడా చాలా బీజేపీ ఆంధ్రాలో నష్టపోవడానికి ఇది ఒక మేజర్ ఇష్యూ అవుతున్నది. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండి 2-3 ఇయర్స్లో హై లెవెల్ కమిటీ వేసి ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ప్రైవేటైజ్ చేసేసి వన్స్ ఫర్ ఆల్ దీన్ని డిసైడ్ చేసి ఉంటే ఇది ఒక ఇష్యూగా ఉండేది కాదు. దీన్ని అట్లాగే నాంచి ఇది ఒక ఇష్యూగా, ఒక ఎమోషనల్ ఇష్యూగా ఆంధ్ర వాళ్లకు బీజేపీని తప్పు పట్టడానికి బీజేపీ అవకాశాన్ని కల్పించింది. నన్ను అడిగితే దీన్ని ఎంత త్వరగా ప్రైవేటైజ్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేసి దీనిని రిహాబిలిటేట్ చేయకపోతే ఇది ప్రాఫిటబుల్గా రన్ అయ్యేటటువంటి అవకాశం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్ పాలసీ ప్రకారంగా అంత పెద్ద ఎత్తున ఎక్కడా కూడా ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేసి సిక్ పిఎస్యును రివైవ్ చేసే పాలసీ ఈరోజైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లేదు. సో లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ ఇది వైండప్ అయ్యే అవకాశం ఉన్నది. అదే ఈరోజు జరుగుతూ ఉన్నది. అంటే ఫండ్స్ లేవు, క్రిటికల్గా ఉంది, ఫర్దర్ ఫండింగ్కి అవకాశం లేదు కాబట్టి ఆ దశగా పోతూ ఉన్నట్టున్నది. ఇది సిక్కై మూతబడిన తర్వాత అమ్మటానికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. రన్నింగ్ కన్సర్న్ కింద అమ్మితేనే బెటర్గా ఉంటుంది. దీనికి ఒక హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ల్యాండ్ బ్యాంకును ఉపయోగించుకొని అంతవరకు దీన్ని రివైటలైజ్ చేసుకోవడానికి ఏదైనా యాక్షన్ ప్లాన్ చేసుకుంటే అది మంచిదే. బట్ అది లేకుండా గవర్నమెంట్ ఫండ్స్ను ఇన్ఫ్యూజ్ చేసి థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ దగ్గర రన్ చేయడం అంటే అయ్యే పని కాదు. స్టేట్ గవర్నమెంట్ కూడా చేసే పరిస్థితిలో లేదు. అటువంటిప్పుడు ఎందుకు దీన్ని నాళ్ళు సాగదీస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో ఎంప్లాయీస్కు కంటిన్యూయేషన్ అష్యూరెన్సు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో అవి కంటిన్యూ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చి ఒక ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రాసెస్ ద్వారా ప్రైవేటైజ్ చేయగలిగితేనే. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఉన్న కెపాసిటీతో రన్ చేస్తే అది ఫైనాన్షియల్గా వైబుల్ కాదు. కెపాసిటీని సబ్స్టాన్షియల్గా పెంచితేనే అది ఎకనామికల్గా వైబుల్ అవుతుంది. సబ్స్టాన్షియల్గా కెపాసిటీని పెంచాలి అని అంటే సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితులు ఎవరున్నారో వాళ్లకు ఇది అప్పగించడమే ఏ రోజుకైనా బెటర్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకుంటాను. కానీ ఇది టూ మచ్ ఆఫ్ పాలిటిక్స్లో ఇంటర్ఫన్ అయిపోయింది. అప్పుడు అపోజిషన్లో ఉన్న ప్రతి వాళ్ళు దీన్ని మేము కాపాడుతామని ప్రామిస్ చేశారు. సో అది ఇప్పుడు వాళ్ళ మెడలకు చుట్టుకుంటూ ఉన్నది. బీజేపీ కూడా దీని ప్రైవేటైజేషన్ వెంటనే చేయకుండా నాన్చుడు ధోరణితో చేయడం కూడా ఒక రకంగా ఇది ప్రాబ్లం కింద తయారైంది. ఎంత త్వరగా దీని మీద ఒక క్లియర్ కట్
పాలసీ డెసిషన్ తీసుకొని వీలయ్యి రన్ చేయడానికి వీలుండి సేల్లోనో దేంట్లోనో మెచ్ చేస్తే నథింగ్ లైక్ దట్. అది అవకాశం లేనప్పుడు ప్రైవేటైజ్ చేయడానికైనా త్వరగా డెసిషన్ తీసుకోవడం మంచిదని నేను భావిస్తాను. సో దీని మీద త్వరలో ఒక క్లారిటీ వచ్చి ఓ డెసిషన్ చేస్తే పెరినియల్ ప్రాబ్లం ఒకటికి సార్ట్ అవుతుంది. నమస్కారం.